హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం ఆదికాండము 20వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడు అని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తిన. నేను అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకి ఇచ్చి అతని భార్య అయిన సారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నీకిష్టమైన స్థలమందు కాపురం ఉండుమనెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ యాక్చువల్గా దేవుడైన యెహోవా వారు అబ్రహాంకు చెప్తున్నప్పుడల్లా అంటే, సో నువ్వు ఈ దేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళు అన్నప్పుడు, ఈ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళు అన్నప్పుడు ఇక్కడ ఏంటి, అబ్రహాము అలాగే తన భార్య అయిన సారా అండ్ అలాగే వారికి కలిగిన ప్రతి ఒక్క దాన్ని వారు అలాగే షిఫ్ట్ చేసుకుంటూ, సో దేవుడైన యెహోవా వారు చెప్పిన స్థలానికల్లా వాళ్ళు వెళ్ళేవాళ్ళు అనమాట. సో అయితే ఇక్కడ ఏంటి, ఆ ప్రతి స్థలానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ అబ్రహాంకు సారాకి ఏం చెప్తున్నాడంటే, సో నువ్వు నా భార్యవని కాకుండా సహోదరివని చెప్పు, అంటే నువ్వు ఏమంటారు, ఇతను నా సహోదరుడు అని చెప్పు అని ఇక్కడ ఏంటి అబ్రహాము సారాకు చెప్తూ వస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏంటి, అబ్రహాం యొక్క భయం ఏంటి, ఇక్కడ అతని భార్య అందంగా ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే నా భార్యను బట్టి నన్ను చంపేస్తారేమో అని భయపడుతూ ఇక్కడ ఏంటి వెళ్ళే ప్రతి స్థలంలో కూడా అబద్ధాలు చెప్తూ వస్తున్నారు. సో ఇక్కడ ఏంటి సహోదరులు అన్నట్టు, అంటే ఒక రకంగా నిజమైనప్పటికీ ఇక్కడ ఏంటి వారు ఆ టైంకి భార్య భర్తలు కాబట్టి ఆ నిజాన్ని ఇక్కడ అబ్రహాం దాస్తూ వస్తున్నాడు అనమాట. సో ఎందుకంటే మరణ భయాన్ని బట్టి. కానీ ఇక్కడ ఏంటి, అబ్రహాం ఆ భయంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటి దేవుడైన యెహోవా వారిని, సృష్టికర్త అయినటువంటి యెహోవా వారిని విడవకుండా ఉండడం వలన ఇక్కడ ఏమైందంటే ఆ భయంలో కూడా ఇక్కడ ఏంటి దేవుడైన యెహోవా వారు అతనికి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. సో మనం ఆ తర్వాత 2 వచనాలు చూసుకున్నట్లయితే ఏంటి, అబీమెలెకుకు దేవుడైన యెహోవా వారు చెప్పిన తర్వాత అబీమెలెకు గొర్రెలను దాసదాసి జనులను అందరికీ అబ్రహాంకి ఇచ్చి అండ్ అలాగే సుమారుగా ఎన్నో ఏమంటారు 1000 పైన అతనికి ఏమంటారు వెండి ముద్రలు ఇచ్చి అలాగా పంపిస్తాడనమాట. సో అండ్ మనం అలాగే 15వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే ఏంటి, ఈ ప్రదేశం అంతా, ఈ ప్రాంతం అంతా నీ ఎదుటనే ఉన్నది, నీకు కావాల్సిన చోటు ఉండు అన్నట్లు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఆ భయంలో అతను అక్కడ ఇరుక్కున్నాడు, బట్ స్టిల్ దేవుడైన యెహోవా వారు ఆ భయాన్ని వాడుకొని అక్కడ అతనికి ఆశీర్వాదం అనేది ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏంటి, మనకు కూడా మన జీవితాల్లో ఏ భయాలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ సమస్యలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏది ఉన్నా సరే మనం స్టిల్ యేసుప్రభు వారిని విడిచిపెట్టకుండా, సృష్టికర్త అయిన యేసుప్రభు వారిని విడిచిపెట్టకుండా మనం గనక ముందుకు సాగినట్లయితే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మనం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి మనకు సమస్తము సమకూడి మేలు కొరకే జరిగిస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. అబ్రహాము మరణ భయంతో భార్యను సహోదరి అని చెప్పినప్పటికీ కూడా మీరు స్టిల్ అతని ప్రేమను చూచి, అంటే అతని విశ్వాసాన్ని చూచి, అతను మిమ్మల్ని విడవకుండుట చూచి మీరు అతన్ని ఆశీర్వదించారు తండ్రి. అంటే ఆ భయాన్ని వాడుకొని, ఆ పరిస్థితిని వాడుకొని అతనికి గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను అండ్ అలాగే 1000 వెండి ముద్రలు ఇప్పించారు తండ్రి. అలాగే మా జీవితాల్లో కూడా మాకున్న భయాల్లో, మాకున్న సమస్యల్లో, మాకున్న ఇబ్బందుల్లో, మాకున్న వేదనలలో మేము మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీతో పాటే కొనసాగుటకు, మీ పైన విశ్వాసాన్ని మేము కొనసాగించుటకు మీ శక్తిని ఇచ్చి సహాయం చేయండి. అండ్ అలాగా మేము చేస్తుండగా వాటన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించి సమస్తము సమకూడి మేలు కొరకే జరిగిస్తానని మీరు చెప్పిన విధంగా మా అందరి జీవితాల్లో అలాగా జరిగించండి. ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా సమస్తము సమకూడి మేలు కొరకే జరిగించండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.